హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు నేను ఒక శ్రీలంకన్ రెసిపీ చూపించబోతున్నానండి. దీన్ని బ్రింజాల్ మోజు అని అంటారు. ఇది శ్రీలంకన్ ట్రెడిషనల్ డిషెస్లో చాలా ఇంపార్టెంట్ డిష్ అండి. ఇది ఖచ్చితంగా ఒక థాలీ సర్వ్ చేస్తున్నారు అంటే దాంట్లో ఇది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఈ రెసిపీకి సన్నగా పొడవుగా ఉండే వంకాయల్ని వాడతారండి. నాకు మరీ సన్నవి దొరకలేదు, ఇవి యూస్ చేస్తున్నాను నేను. వంకాయలన్నిటిని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్న వంకాయలని యూస్ చేసినప్పుడు ప్రతి ముక్కకి కూడా స్కిన్ ఉంటుంది. అది ఉన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట, బాగా డీప్ ఫ్రై చేసినప్పుడు. ఈ వంకాయ ముక్కలు తడి లేకుండా చూసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసి దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి నేను సాల్ట్ వేయట్లేదు. సాల్ట్ వేస్తే మళ్ళీ వంకాయల్లో ఉన్న నీరంతా దిగిపోతుందన్నమాట. అందుకని సాల్ట్ ఇప్పుడు వేయకుండా మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో జల్లితే సరిపోతుంది. ఇప్పుడు వంకాయ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఒక బాండీలోకి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వంకాయ ముక్కలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వంకాయలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుని బ్యాచెస్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుని బ్యాచెస్ కింద వంకాయలన్నిటిని ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తున్నాను. వంకాయ ముక్కలన్నీ బాగా వేగి డీప్ ఫ్రై అయ్యి అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందండి. సో టైం తీసుకుని ఇవన్నీ ఫ్రై చేసి ఒక గిన్నెలోకి సెపరేట్గా పెట్టుకోవాలి. వంకాయలన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ రెసిపీకి శ్రీలంకలో అయితే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, షాలెట్స్ అంటారు కదా, ఆ ఉల్లిపాయలని యూస్ చేస్తారండి. అవి ఉంటే అవి వాడొచ్చండి. లేదు అంటే ఆల్టర్నేటివ్గా ఈ ఉల్లిపాయలని వాడినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని ఈ రకంగా స్లాంట్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది ఇలాగే కట్ చేయాలని ఏం లేదు, కానీ వాళ్ళు సర్వ్ చేసిన దాంట్లో ఇలా కట్ చేసి ఉన్నాయని చెప్పి నేను ఇలా కట్ చేశాను. ఇంకా ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. అప్పటి వరకు ఈ రకంగా ఫ్రై చేసేసుకొని ఇంక ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుని వంకాయ ముక్కలు వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది ఆయిల్తో సెపరేట్ చేస్తున్నప్పుడు కొంచెం పైన ప్రెస్ చేయండి, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అప్పుడు దాంట్లోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 కప్ వైట్ వెనిగర్ వేసుకోవాలండి. ఇది స్వీట్ అండ్ సవర్ ఫ్రై కాబట్టి దీంట్లోకి వెనిగర్ అవసరం అవుతుంది. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ తోటి ఆవ పొడి చేసుకుని వేసుకోవాలి. ఆవపిండి అంటారు కదా, ఆవాలు పొడి చేసుకొని 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, లేదా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు. 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి షుగర్ వేస్తాం కదా, సో కొంచెం పాకంలాగా వస్తుంది అనమాట. కొంచెం దగ్గర పడేంత వరకు ఆ షుగర్ అంతా కరిగి కొంచెం థిక్ అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేయాలి. దీన్ని స్వీట్ అండ్ సవర్ సాస్ అంటారండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే నెమ్మదిగా ఈ సాస్ థిక్ అవుతుంది. ఇంకంతేనండి. ఈ సాస్ థిక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజాల్ ఇంకా ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇందులోకి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా శ్రీలంకన్ డిష్లో అయితే ఈ సాస్ని డైరెక్ట్గా దాంట్లో అయినా కలిపేస్తారండి. నేను అంతా కలిపి ఇందులో పెట్టి ఇంకొకసారి 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రై పుల్లగా, కారంగా, ఇంకా కొద్దిగా స్వీట్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కంపల్సరీగా శ్రీలంకన్ థాలీలో కంపల్సరీగా ఇది పెడతారనమాట. దీంతో కాంబినేషన్ అయితే ముద్దపప్పు. ఈ స్వీట్ అండ్ సవర్ సాస్ పూర్తిగా ముక్కలన్నిటికి పట్టి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనకి కావాల్సిన సాల్ట్ వేసుకుని ఇంకా దీన్ని స్టవ్ మీద నుంచి దించేసేయచ్చు. మీరు ఎప్పుడైనా శ్రీలంక వెళ్తే కానీ ఇది తప్పకుండా ట్రై చేయండి. అక్కడ కూడా ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి చూడండి. అది కాకుండా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మేము అక్కడ ఆల్రెడీ తిని వచ్చి తర్వాత ఇంట్లో ట్రై చేసుకుని తిన్న తర్వాత మాకు సేమ్ టేస్ట్ అనిపించింది. ఎప్పుడైనా నార్మల్ వంకాయ ఫ్రై బోర్ కొడితే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.